ద్వారా మాట్లాడిన దేవుడు ఖచ్చితంగా చూసినటువంటి వాక్యమే మనందరికీ చాలా పరిస్థితులు బాగోలేదు. దీనికోసం ఆయన అంత ప్రయాసపడ్డాడు. అఫ్కోర్స్ అంతా మీరే ఖర్చు పెట్టింది కాదంట. ఎంత ప్రయాసపడ్డా ఎంత ప్రార్థన చేశాడో ఏం బాగలేదు. కాబట్టి అటువంటి సంఘాలు అటువంటి సేవకులు మీరు చాలా తీవ్రంగా ఉండాలి దేవుడు. కాబట్టి పండగ అన్నప్పుడు ఏముందనుకున్నారో ఉత్సాహం అందరూ కలిసి దొరుకుకోవాలి. ఎందుకోసం మన కోసం ఏసీ పుట్టాడు. అది సందేశమే లేదు రాత్రి మీకోసం. ఎందుకంటే సంఘంలో లేదు రండయ్య రండమ్మ అని చెప్తే ఎవరు రాలా. జేమ్స్ గారు అన్ని మన ధనిలో ఉంటున్నారు. అప్పుడు అన్న చెప్పాడంట మీకోసం ఆర్డర్ పెడతానమ్మా చక్కగా వెంకటాద్రి గ్రౌండ్ తప్పకుండా రండి ఎందుకంటే మంచి వాక్యాలు ఉన్నప్పుడు మనం వెళ్ళాలి. చక్కగా జరిగింది. కాబట్టి ప్రార్థన చేస్తామన్నా రాత్రి 2 గంటలకు మాట్లాడుతున్నా పడుకుంటే అక్కడ వాక్యం లేదు. జస్ట్ ఐఎమ్ ప్రేయింగ్. మీరు మాట్లాడుతూ దేవుడు పెడుతున్నాను. ఆయన ఏం మాట్లాడారు చెప్పండి. క్యాన్సర్ సర్వీస్ లేదు కదా. అందరం చక్కగా భోజనం తెలుసుకున్నాం. అందరూ చదివే కదా. ఇబ్బంది లేదు కదా. అమ్మాయి చెప్పాడు అందరూ ఆత్మవుతుంది. నేనైతే భోజనం కూడా చేయను. నాకు అవసరం భోజనం. రాత్రి కూడా భోజనం తింటున్నా 7 గంటలకు తింటున్నా అంతే. మళ్ళీ రాత్రి 2 గంటలకు మా స్నేహితులు మంచి సేవకు వస్తే ఆయన కలిసి తింటున్నాం భోజనం. కాబట్టి నాకు భోజనం అవసరం లేదు. ఇలా మీరు తెచ్చిన ప్రాంతంలో ఎవరి వాటిని మత్తయి సువార్త 2వ అధ్యాయం రాజు మాట విని బయలుదేరిపో. రాజు వారి మాట విని వారు రాజు మాట ఇతని యొక్క స్వభావం ఏమిటంటే హింసించేవాడు. ఇంకా 2 గుంపులు వస్తాయి. ఇక్కడ ఇంకా 2 గుంపులు వస్తాయి. 4 గుంపు వచ్చింది. రెండోది దాని ముందు మీరు కూడా శాస్త్రులే ఎప్పుడు ఒకరి చూపిస్తా ఉంటాం. మనం ఆత్మీయంగా ఉండవాలని చూసుకోం. అవును కదా. శాస్త్రుల పనే అది. నేను వర్షపడుతున్నా. నేను 11 రోజులు ప్రార్థన చేశాను. ఎవరు ఎందుకంటే నేనంతా ఎంత శనివారము ఎవ్రీ ఇయర్ సంవత్సరం ఎంత పరిశుద్ధంగా ఎదుగుతున్నా అనుకుంటున్నా. దేవుడు చూస్తూ ఉన్నాడు. God sees everyone. He sees my life. నా బ్రతుకు నా జీవితం చూస్తున్నాడు. నా అంతరంగాన్ని చూస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలు ఈరోజు ఆలోచించారు. దేవుడికి ఇంతమంది చెప్తున్నాడు. పైపెచ్చు ఆయన పుట్టిన సమయాన్ని వివరముగా కదా అక్కడ అంటున్నటువంటి తాను జ్ఞానం వల్ల వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి వివరముగా ఎవరు సేవకులు చిన్న అన్న వివరంగా చెప్తున్నాడు. జయబాబు అన్న అలాగే బాబా గారు వివరంగా చెప్తున్నారు. చంటి గారు రాజు గారు విజయ్ కుమార్ ప్రతి ఒక్క సేవకులు వివరంగా చెప్తూ ఉన్నారు వాక్యాన్ని. కానీ మన కొరకు చెప్తుందా ఏమండి చక్కగా కూర్చుంటాం. చలికాలం వచ్చిందనుకోండి మనం పోయిన కూర్చుంటా పిల్లలు కూర్చుంటాం. ఏమండి తర్వాత చెప్తుంది చాలా ప్రాముఖ్యం. క్రిస్మస్ మన జీవితంలో మన అంతరంగంలో మన ఆత్మీయతలో ఒక ప్రేమ దేవుడు మనకు ఎప్పుడు అనుకున్నామో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. కష్టంలో శ్రమలు ఆనందంగా చెప్తాము. ఏమండి ఏం ప్రార్థన లేదు. చిన్న పొద్దులేసి వాకింగ్ ప్రార్థన చేస్తాడు. మా బ్రతుకులేడు మారాయి మా అప్పులేడు చేయాలి. ఏమండి ఆలోచించాలి. విశ్వాసం చాలా ప్రాముఖ్యం. ఇతను తెలుసుకున్నాడు. హేరోదు వివరంగా విన్నాడు. కానీ మార్పు చెందడానికి ఇష్టపడలేదు. మారటానికి ఇష్టపడలేదు. ఫస్ట్ స్టెప్ నువ్వు తీసుకోవాలి. ఐ వాంట్ టు సీ చేంజ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నా హృదయంలో మార్పును నేను చూడాలి. ఆ మార్పు నాతో ఆగిపోకూడదు. నా చుట్టూ ఉన్న ప్రజలు చూడాలి. నా చుట్టూ ఉన్న గ్రామం చూడాలి. ఇది చాలా ప్రాముఖ్యం. We should influence. Our holiness should influence. మనలో పరిశుద్ధత మనలో క్రీస్తు ఇతరులను ప్రభావితం చేయాలి. అది జరుగుతుందా? ఈరోజు ఆలోచించాలి. హేరోదుకి జ్ఞానం బోధిస్తూ ఉన్నారు. హేరోదుకు ప్రధాన యాజకులు కూడా బోధిస్తూ ఉన్నారు. హేరోదుకు ఏమండి
ఇంకా శాస్త్రులు ఒక కొత్త సంగతి నేను కనిపెట్టాను. యేసు ప్రభువు ఎన్ని ఆశ్చర్యకార్యాలు, ఎన్ని అద్భుత కార్యాలు అక్కడ చేసినా కూడా నేను గొప్ప నిజం కూడా ఏమని వారు అంటారంటే ఒకరోజు యేసు మాకు తెలియదు, మాకు తెలుసుగా, మనోడిగా వర్ధమానికి మనం వేసే కొడుకు కదా, అంతే ఉంటుంది, ఆయన బతుకు మనకు తెలియదా. ఎవరు చాలా మంది ఉంటాడు, మాకు తెలియదా, మా చిన్న తెలియదా, మా పలానా తెలియదా, ఒట్టిగా వీళ్ళంతా ఏమండి ఆలోచించి. యూ టేక్ ది వర్డ్ ఆఫ్ గాడ్. నీకేం కావాలంటే దేవుని వాక్యం కావాలి. నువ్వు ఆత్మీయ ఎదగాలంటే దేవుని వాక్యం కావాలి. నువ్వు రక్షించబడాలంటే దేవుని వాక్యం కావాలి. ధనవంతుడు నరకం నుంచి అడుగుతూ ఉన్నాడు. భూలోకులకు కలిగిన సహోదరులు ఉన్నారు, వారి స్థలం రాకుండా లాజరును పంపాలి. ఎందుకు ఈ మందిర ప్రతిష్ట ఆరాధన, ఎందుకు క్రిస్మస్ ఆరాధన? 90 కేజీలు వచ్చాను, వెయిట్ పెరిగాను, 90 కేజీలు వచ్చాను. అండ్ హౌ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్, హౌ అబౌట్ యువర్ వాక్ విత్ గాడ్? దేవునితో నీ ప్రయాణంలో ఎలా ఉన్నావు? నీ ఆత్మీయత ఎలా ఉన్నది? ఆయన ఎలా నడుస్తూ ఉన్నా? నీ పరిశుద్ధ జీవితం ఎట్లా ఉన్నది? మన వెనక తరం రాబోతుంది, మన పిల్లలు రాబోతూ ఉన్నారు, వారికి ఏ సందేశం మనం ఇస్తూ ఉన్నాం? ఏమంటే మన ఇంట్లో తరానికి మనం ఏ సందేశం ఇస్తూ ఉన్నాం? మనకి నామకార్థాన్ని వారు మనం ఊరుతున్నామా? ఆర్ ది ఫైర్ ఫర్ గాడ్? దేవుని కోసం వారు మనలోకి సిద్ధంగా ఉన్నారా? అసలు ముందు నేను మండితే కదా వారు మంటారు, ముందు నేను మండాలి కదా. నేను మడుకుని వాళ్ళతో మండుతారు. ఏమంటే పరలోకం మండిపోయింది, దేవుడు మండిపోయాడు. సో ఈ హంబుల్ హింసల్ ఆయన తను తగ్గించేసుకున్నాడు, వృత్తిగా చేసుకున్నాడు. కన్యకను మరే గర్భంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మలో జరుగుతుంది. కానీ పశువుల పాకలో సో మచ్ పెయిన్. ఆయన కలిగిన మరే కానీ ఎంత పెయిన్, ఎంత బాధలో వెళ్ళారంటే, నేను నజరేతు నుండి ఆ బెత్లెహేము యెరూషలేముకి బస్సులో వెళ్ళాను. 127 కిలోమీటర్లు. 120 కిలోమీటర్ దగ్గరగా 5 నుంచి 7 గంటల జర్నీ పట్టింది మాకు 2019. ఆ రోజుల్లో వాళ్ళకి బస్సు లేదు, ఏ వాహనాలు లేవు. నిండు గర్భిణి గాడి మీద కూర్చొని ప్రయాణం చేస్తున్నామే. ఎన్ని కిలోమీటర్లు? 127 కిలోమీటర్లు. ఇది సాధ్యమైతే నిండు చూడాలి, నిండు గర్భిణి. ఎవరి కోసం ఈ సమాచారం? నేను నా పని చేయాలి. ఏదో తన పని తాను చేయట్లా, తాను వ్యతిరేకంగా లేచాడు. తన పదవి వ్యతిరేకంగా లేచింది. అందరిని చంపించేసి 2 సంవత్సరాల పిల్లలను చంపించేసి, వాస్తవానికి అతను తన జీవితంలో మార్పులు చూడాలి. అరే రాజు పుట్టాడా, అందరూ కలిసి ఎంజాయ్ చేద్దాం, లెట్ ఎంజాయ్. నాకు బదులు వేరే రాజొచ్చాడు, నాకన్నా మంచి పరిపాలిస్తాడో చూడాలి అనుకోవాల్సింది పోయి, ఇప్పుడున్నటువంటి మనుషులు వరే అతను కూడా మారిపోయాడు. ఈ ట్రై టు కిల్ ద చిల్డ్రన్, చంపించేశాడు. ఆలోచన చేయాలి. క్రిస్మస్ మన జీవితాల్లో మార్పు దేవుడు తన కుమారుని పంపుతున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆ శిలువను ఎక్కుతూ ఉన్నాడు. శిలువలో ప్రతి రక్తపు బొత్తు, ఆ చుక్క నీకోసం నా కోసం కాలుస్తూ ఉన్నాడు. ఇక మన ప్రైస్ ఆయన అన్నాడు, సమాప్తమాయమని. ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు, సమాప్తమాయమన్నాడు. ఇక అయిపోయిందంతే. ఇక రెండో మరి ఏది యాడ్ చేయవలసిన, నీకేం కావాలి, రక్షణకి ఏం కావాలి, నీకు సమస్తమైన నెరవేర్చాడు సిలువలో. దాన్ని అక్సెప్ట్ చేయడమే, అంగీకరించడమే, పొందుకోవడమే. దానికోసం ఏ త్యాగాలు చేయవలసిన లేదు. ఇది జస్ట్ సరెండర్ యువర్సెల్ఫ్, నిన్ను వారికి సమర్పించుకోవాలి. కానీ ఏ రోజులో ఆ స్వభావం లేదు. అందరూ ఆనందిస్తూ ఉన్నారు, జ్ఞానము ఆనందిస్తూ ఉన్నారు, యెరూషలేము ఆనందిస్తూ ఉంది. దేవుడు తన దూతను గబ్రియలు పంపుతూ ఉన్నాయి. ఏమని? యెరూషలేము శాస్త్రులు, పరిశీలు ఆయన ఎక్కడ పడతాడు, ఆయన రక్షకుడు, ఆయన రాజే, ఆయన యేసుక్రీస్తు, ఇమ్మానుయేలు అని ప్రకటిస్తా ఉంటే, ఇంకో పక్క ఇవన్నీ తెలుసుకున్నా ఏ రోజు మాత్రం మనసు మారటం లేదు. బైబిల్ మాత్రమే భక్తి కలిగి ఉంటే నిష్ప్రయోజనం. హృదయంలో దేవుని యొక్క భక్తిని మనం కలిగి
దేవుడు అంతరంగాన్ని చూస్తాడు, మనుషులు పైరూపాన్ని చూస్తారు. దేవుడు నీ హృదయ స్వభావాన్ని చూస్తాడు. నీ కోసం ఆయన లోకానికి వచ్చాడు. నీ కోసం ఈ లోకానికి వచ్చి ఆయన తనను తగ్గించుకున్నాడు. పశువుల పాకలో జన్మిస్తూ ఉన్నాడు. ఆ భారభర్తమైన సిలువను మోస్తూ ఉన్నాడు. నీ పాపాలన్నిటికీ ఒక్కసారి బలి చెల్లించేస్తున్నాడు. ఇక నువ్వు బలి ఇవ్వనవసరం లేదు. ఏ బలి ఇవ్వనవసరం. కోడి దూడల్ని, మేకల్ని, గొర్రెల్ని, ఎవరి కోడిని, దేవుని బలి ఇవ్వనవసరం లేదు. ఒక్కసారి యేసు ప్రభువు బలైపోయాడు. లెట్ us సెలబ్రేట్ క్రిస్మస్. మన జీవితంలో మార్పు ద్వారా ఆయన పండుగను జరుపుకున్నాం. కాబట్టి ఈ మందిరం కోసం మీరు ఎంత ప్రార్థన చేశారు, అందరూ ప్రయాసపడ్డాడు, ఎంత భయంకరమైన స్థితిలో వచ్చారు. కాబట్టి లెట్ us లవ్ గాడ్. జ్ఞానులు ఏమండి, ఆనాటి ప్రజలు, శాస్త్రులు, పరిచయం, ప్రధాన యాజకులు, గొర్రెల కాపరులు, దే లవ్ క్రైస్ట్. ఆయన వచ్చి ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు, ఆయన సంతోషిస్తూ ఉన్నారు, పరలోకం సంతోషిస్తూ ఉన్నది. ఈ రోజున నన్ను బట్టి, నా జీవితాన్ని బట్టి, నిన్ను బట్టి, నీ జీవితాన్ని బట్టి పరలోకం సంతోషంగా ఉందా? ఈజ్ హెవెన్ హ్యాపీ అబౌట్ యూ, హ్యాపీ అబౌట్ మీ? పరలోకం సంతోషంగా ఉందా? ఎప్పుడు పరలోకం సంతోషంగా ఉంటుంది? నిజమైన క్రీస్తు మా హృదయంలో జన్మించాడు. క్రీస్తు మా హృదయంలో జన్మించాడా? ఏ రోజు మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ పెద్ద వంశం, వాళ్ళందరూ కూడా ఆ రీతిగానే ప్రవర్తించారు. దేవునికి దూరం. దేవుని గురించి తెలుసు, దేవుని గురించి నేర్చుకున్నాడు, దేవుని గురించి వివరంగా తెలుసుకున్నాడు, అందరూ సమకూర్చాడు, పరిశోధన చేశారు, పరిశీలన చేశారు. ఈరోజు మనం చూస్తూ ఉంటాం, అనేకులు పరిశోధన, లేఖన పరిశోధన అన్ని పెడతారు, నిష్ప్రయోజనం. చివరికి వారి ముగింపు ఇదిగో ఇలాగ మిగిలిపోతుంది. ఆ క్రీస్తును తెలుసుకున్నావా? ఆ క్రీస్తును జన్మించాడా? ఇదే క్రిస్మస్. నిజమైన క్రిస్మస్. మనలో మార్పు వచ్చిన, నాలో మార్పు వచ్చిన. లెట్స్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ ప్రే. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. థాంక్ యూ జీసస్. నీ జీవితంలో మార్పు, నీ కుటుంబం చూస్తుందా? నీ భర్త చూస్తూ ఉన్నాడా? నీ భార్య చూస్తూ ఉన్నాడా? ఇదిగో నీ తల్లిదండ్రులు చూస్తూ ఉన్నాడా? క్రిస్మస్ అంటే క్రీస్తు మనలో జన్మించడం, మన హృదయంలో ఆయన రాసిన పత్రం, మన హృదయంలో ఆయన ఉంటూ మనల్ని ఆయన నడిపించటం. ఫుల్లీ ఆఫ్ క్రైస్ట్, సంపూర్ణమైన క్రీస్తు మనలో, మన హృదయాల్లో ఉన్నారు. ఇస్ దేర్ క్రైస్ట్? మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధికి వస్తున్నాను. నాకు నువ్వు కావాలి లేదా? ఇదిగో ప్రభుత్వం మాట్లాడుతున్నాను. ధనవంతులు మిగిలిపోతావా? లేకుంటే ఆయన జ్ఞానులతో, ఆయన గొర్రెల కాపులతో ఎరుషులో సంతోషంగా ఈ క్రిస్మస్ లో మార్పును పొంది మనం సంతోషిద్దామా? ప్రార్థన చేసుకున్నాను. నాకు ఏసే కావాలి, నాకు రక్షణ కావాలి, నాకు బాప్తిజం కావాలనుకుంటే గురి చేస్తాను. మీకోసం ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ ఫాదర్. ప్రభావం వందనాలు అయా, సహాయం చేసి, ఏసయ్యా సహాయం చేసి, పరిశుద్ధాత్మల సహాయం. నేను బాప్తిజం పొందలేదు, ఆ బాప్తిజం కావాలి, నాకు ఏసే కావాలనుకున్నాడు. ఈ సమయంలోనే మన గతంలో చూస్తే ఎంతో మంది చేతులు ఎత్తారు, కానీ బాప్తిజం పొందుకోలేదు. కొంతమంది చనిపోయి కూడా సందేశం అన్న తర్వాత దేవుని పిల్లలు ఆలోచన చేద్దాం, ప్రభువుకు సమర్పించుకుందాం. ఏసే త్వరగా రాబోతూ ఉన్నాయి. ప్రార్థన. ప్రేమ మాకు పరిశుద్ధ దేవుడు, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం పెట్టుకున్న క్రిస్మస్ మా జీవితంలో గొప్ప మార్పు. ఈ రోజు మహారాజు అన్ని విన్నాడు, కానీ మార్పు చెందడానికి ఇష్టపడతాం. హృదయంలో మార్పు లేదు, బయటకు మాత్రం శాస్త్రులను ప్రధాన మహిమ ఘనత ప్రభావం చూపిస్తాం. యేసయ్య శక్తుల నామములో ప్రార్థిస్తున్నాను.